ప్రియులారా, కర్నూలుకు చెందిన ఒక పెద్ద ఆయన ఇండియన్ ఎవాంజలికల్ మిషన్ IEMలో జనరల్ సెక్రటరీగా ఇది హైదరాబాద్లో పనిచేసేవాడు. వాళ్ళ యాన్యువల్ కన్వెన్షన్లో నేను ఆయన ఒకసారి వాక్యం చెప్తుంటే ఆయన చెప్పిన ఉదాహరణ మీతో చెప్తున్నాను. ఆయన ఒకసారి హైదరాబాద్ నుంచి ప్రియులారా కరీంనగర్ అవతల ఏదో ఒక వీక్లీ మార్కెట్ సంత జరుగుతుంటే అక్కడ వీళ్ళు మెగాఫోన్ పట్టుకొని, కరపత్రాలు పట్టుకొని, బైబిల్ పట్టుకొని అవన్నీ పంచి సువార్త చెప్పారంట. చేతులకు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు గాజులు వేసుకుని ఒంటి నిండా ఉన్న బట్టలకు గాజులు మొక్కలు అంటించుకుని ఉన్న ఒక లంబాడి అమ్మ వాళ్ళు చెప్పిన మాటలన్నీ బాగా విని వీళ్ళ దగ్గరికి వచ్చిందంట. వచ్చి, బాబు, పాపాలు కడిగడానికి, నెమ్మది శాంతి ఇవ్వడానికి, పరలోకం ఇవ్వడానికి ఆయన ఎవరో వచ్చారని చెప్పారు. ఎంతకాలమైందని వచ్చారని చెప్పారు బాబు మీరంటే, ఆయన వచ్చమ్మా దగ్గర 2000 సంవత్సరాలు అయిపోతుంది అన్నాడట. అలాగండి, 2000 సంవత్సరాలు అయింది ఆయన వచ్చి. అలాగైతే మీరు అక్కడి నుంచి వచ్చారు అంది. మేము హైదరాబాద్ నుంచి వచ్చామమ్మా అన్నాడు. ఆ లంబాడి అమ్మ అడుగుతుంది, మీరు హైదరాబాద్ నుంచి వచ్చారు, ఆయన వచ్చి వెళ్ళిపోయి 2000 సంవత్సరాలు అయిందని చెప్పావు. నాకు తెలియక అడుగుతాను బాబు, హైదరాబాద్ నుంచి మా కరీంనగర్ రావడానికి, ఎక్కడి వరకు రావడానికి ఎంత టైం పడుతుంది అని అడిగిందట. ఒక 3-4 గంటలు పడుతుందమ్మా ప్రయాణం చేసి వస్తే. ఆయన వచ్చేమో 2000 సంవత్సరాలు అయ్యింది. పాపాలు క్షమించేవాడు, మోక్షానికి తీసుకెళ్లేవాడు, జీవితాలను చక్కబెట్టేవాడు, సమాజాన్ని బాగు చేసేవాడు. ఆయన రావడము, చావడము, వెళ్ళిపోవడము అయిపోయి 2000 సంవత్సరాలు అయిందంటున్నావు. హైదరాబాద్ నుంచి మా దగ్గర రావడానికి ఒక 4 గంటలు చాలంటున్నావు. ఈ 4 గంటలకి ఇక్కడికి రాకుండా ఎన్నాళ్ళు ఎక్కడ చచ్చారయ్యా మీరు అని అడిగింది లంబాడి అమ్మ. ఎక్కడ చచ్చారు మీరు? హైదరాబాద్ నుంచి కరీంనగర్ ఈ సంత వరకు రావడానికి మీకు 4 గంటలు టైం పడితే ఈ రోజు వరకు రాలేదు. మా బంధువులు చాలా మంది మాటలు వినలేదు, మా ఊరోళ్ళు చాలా మంది మాటలు వినలేదు, అనేకులు నరకానికి పోయారు, సత్యం వారికి తెలియలేదు. ఈ రోజు వరకు ఎక్కడ చచ్చారయ్యా మీరు అని అడిగితే సంతలో జవాబు చెప్పలేక నిలబడిపోయాను. లంబాడి అమ్మ ఇలా అడుగుతాదని నేను అనుకోలేదని బాధపడుతున్నాడు దైవజనుడు. ప్రియ అక్క, చెల్లి, తమ్ముడన్న, ఈ రాత్రి మీటింగ్ ముగించుకుని భోజనాలు వెళ్ళబోతున్నాం. వినండి, సత్యము కొరగా పనిచేసే వాళ్ళమేనా? అలాగైతే ఆతిథ్యం ఇవ్వాలి, అలాగైతే సేవను ఆదుకోవాలి. ఈ సేవాభారం నీ భుజాల మీదగా వేసుకుని నువ్వు ఏ వరమున్న దానివో, నువ్వు ఏ వరమున్న వాడివో, ఏమి చేయడానికి దేవుడు సామర్థ్యం ఇచ్చాడో ఆ పని చేయడానికి ఒక తీర్మానం చేస్తావా? లేకపోతే విన్న వాక్యమంతా ఇది నా కాదులే అన్నట్టుగా దులిపేసుకుని వెళ్ళిపోతామా? వ్యక్తిగతంగా నువ్వు వర్ధిల్లాలి, నీ కుటుంబంలో నీ వర్ధిల్లాలి, నువ్వు దేవుని మందిరములో నీ వర్ధిల్లాలి, సంఘములో నీ వర్ధిల్లాలి, సేవలో నీ వర్ధిల్లాలి, దేవుని రాజ్యములో నీ వర్ధిల్లాలి. అన్ని స్థలముల్లో వర్ధిల్లవలసిన నీవు సువార్త సత్యము కొరకు, దేవుని సత్యము కొరకు నీవు గాయులాగే పని చేయాలి. ఆయన ఆతిథ్యమిచ్చే పని చేశాడు, అలాగనే ఆదుకుంటూ సహాయపడుతూ పనిచేశాడు. దేవునికి తగినట్టు, విశ్వాసులకు తగినట్టు ఆతిథ్యం ఇచ్చావయ్యా. ఇగో మనతో జతపని వారని ఆ సహోదరులను ప్రేమించావు, సువార్త పనిలో పాలివాడవయ్యావు, సత్యం అనేకుల దగ్గర వెళ్ళిపోవాలని చేయగలిగినంత సహాయం నువ్వు చేశావు. బహుశా నేను అనుకుంటాను బట్టలు ఇచ్చాడేమో, నాకు తెలియదు. కొంత ఆహారం మూటలు కట్టించాడేమో, అది నాకు తెలియదు. వాళ్ళకు డబ్బులు కొంచెం చేతిలో పెట్టాడేమో, అది నాకు తెలియదు. ఏదైనా వస్తువులు వాళ్ళ చేతిలో పెట్టి సేవలో వాడుకుంటున్నాడేమో, అది నాకు తెలియదు. ఇక్కడ వివరాలు అయితే లేవు, కానీ దేవునితో జతపనివాడు అన్నట్టుగా సేవల్లో సేవకులను, సేవని ఆదుకున్నాడు. బెరాకా సేవకులను, సేవను ఆదుకునేవారైనా మనం? ఈ మనసు మనకేమైనా వచ్చిందా? మా భారతీయ సాహ అంటుంది, 5 గంటలుగా లేచి 11 వరకు పాచి పని చేసుకొని, ఎవరి ఇల్లులు వచ్చు గిన్నెలు కడుక్కొని, బట్టలు తుక్కొని, వాళ్ళు పెట్టిన ఎంగిలి బతుకలు తిని దేవుని సేవ కొరకు 1,00,000 పైన ఖర్చు పెట్టాను. మా ఊరికి, మా ఊర్లో సువార్త ప్రకటించబడ్డ 1,00,000 ఖర్చు పెట్టాను. మీరు నాజుగ్గా కనబడుతున్న మనుషులు,
పెద్ద చదువులు చదువుకుంటున్న మనుషులు, మీకు ఎన్నో ప్రసంగాలు మీకుంటాయి. కానీ సువార్త వ్యాపకం కొరకు, సత్యం ప్రబలిపోవడం కొరకు ఈరోజు సేవను ఆదుకునే మనసు ఏమైనా వచ్చిందా? ఇది రాకపోతే, ఈ మంట లోపల రగలకపోతే, అది నిన్ను బంధించకపోతే, అది నేను దహించకపోతే, వినండి ప్రియులారా, వినండి, నీ పొందిన మారు మనసు అనుభవం ఏంటి? నువ్వు దేవుల్లో స్థిరపడిన అనుభవం ఏంటి అని నిన్ను ప్రశ్నించవలసి ఉంటుంది. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. మనం ఆతిథ్యం ఇచ్చిన, ఆదుకొనిన పరిశుద్ధుల పరిచర్యలో మనం చేసిన దాన్ని మర్చుటకు దేవుడెప్పుడు అన్యాయస్తుడు కాదు. నువ్వు గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే దానికి తగ్గ ప్రతిఫలం ఇస్తాను. నువ్వు భోజనం పెడితే దానికి తగ్గ ప్రతిఫలం ఇస్తాను. నేనేమి మీకు రుణపడి ఉండిపోను అని దేవుడు నువ్వు చేసే పని కొరకు నీ ముందు నిలిచి ఉన్నాడు. ఏం చేస్తావు సువార్త పని కొరకు? ఏం చేస్తావు సువార్త పని కొరకు? ఇవ్వండి, ఆ లంబాడి అమ్మ అడుగుతుంది, ఎక్కడ చచ్చారయ్యా మీరు? ఇంత మంచి వార్త మీ దగ్గర పెట్టుకొని మేము వింటామో వినమో, తిరగబడతామో లొంగుతామో, అది వేరే విషయం. ముందు మీరు చెప్పాలి కదా మాకు. మీరు వచ్చి మాకు చెప్పాలి కదా ఈ సమాచారం. ఎవడు చెప్తాడు మాకు? ఈ సత్యం కొరకు పనిచేసే వాళ్ళు ఎవరు?